ఈ వారం కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది. ఆందోళనలు పెరిగినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వ్యవహారిక విషయాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే శనిగ్రహం, కేతుగ్రహం ఈ 2 గ్రహాల ద్వారా అతి ప్రతికూలత ఒక్కొక్కసారి ఏర్పడుతుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికై చేసేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే లలితా సహస్రనామం పారాయణ, లలితాదేవికి కుంకుమార్చన లేదా పార్వతీదేవికి చేసేటువంటి కుంకుమార్చన పూజ వంటివి బాగా ఉపకరిస్తాయి. ఇక శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అనేటువంటి మహామంత్రం ఈ 2 గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. సువర్ణ దానం, నువ్వుల దానం ఈ వారం మీకు బాగా ఉపకరిస్తాయి. ఆందోళన తగ్గిస్తాయి, అభివృద్ధిని కలిగిస్తాయి. ఇక ఈ వారం మీరు చేపట్టేటువంటి కార్యాలని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు.